సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలి కొదిలి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయలుదేరడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, బందిపోట్ల రాష్ట్ర సమితి అంటే సరిగ్గా సూట్ అవుతుందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమారం మండలాల్లో ఆమె పాదయాత్ర కొనసాగింది. ఔడన్లో మొదలైన యాత్ర గంగారం, చిన్న వెంకటాపూర్, కాసిపల్లి, నర్సింగాపూర్, బూర్గుపల్లి, పోతనపల్లి, కొత్తగూడెం, భీమారం, పోలంపల్లి గ్రామాల మీదుగా సాగింది. భీమారంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని, ఎన్నికల్లో గెలవడానికి హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇంతమందిని పట్టి పీడిస్తుందే అని ఒక్కసారైనా ఇంగితం ఉండి ఆలోచన చేశాడా ఈ బాల్కా సుమను? ఒక్కసారైనా నిరుద్యోగ సమస్య ఉంది అని నిరుద్యోగుల పక్షాన మాట్లాడిండా? అబ్బాయి ఆత్మహత్య చేసుకోక ముందు ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ లో, అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇక ఇలా నా చావే ఆఖరి చావు కావాలి, ఇలా నాలాగా ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను సారు, ఇప్పటికైనా ఉద్యోగాలు వేయండి, నేనైతే బతకబోను, నా చావును చూసైనా మిగతా వాళ్ళనైనా బతికించండి అని ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ మహేష్ అనే అబ్బాయి చచ్చిపోయాడు. ఇదే నియోజకవర్గంలో ఆదుకున్నారా? ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళిండా? ఈ ఎమ్మెల్యే ఎప్పుడైనా పరామర్శించిండా? ఒక్కరింటికైనా వెళ్లి అమ్మా చెట్టంత కొడుకును కోల్పోయావే తల్లి అని ఒక్కరితో అయినా కూర్చున్నాడా? విద్యార్థి నాయకుడు కదా, ఒక్క రూపాయినా సాయం చేసిండా? మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున అసలు విద్యార్థి నాయకుడు అట కదా, విద్యార్థి నాయకుడు అండి, ఉద్యమంలో ఎంత మందిని రెచ్చగొట్టి